హలో అండి. ఈరోజు వీడియోలో వంకాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి ఇలాగా కందిపప్పు నానబెట్టి అందులో వంకాయలు వేసి ఇలా ఉడికించి చూడండి. పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉండేటువంటి ఈ వంకాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగానే నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పుని నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు ఇలా నానబెట్టినటువంటి కందిపప్పులోనికి 3 వంకాయలను ఇలా తీసుకొని వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోనికి 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే నేను వచ్చేసి ఇక్కడ ఒక 5, 6 పచ్చిమిరపకాయలను వేస్తున్నానండి. మీరు మీ స్పైసీకి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను కూడా ఇలా పొట్టు ఒలిచి రెబ్బల్ని వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి. అలాగే కందిపప్పు నానబెట్టినప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసానండి. మళ్ళాగా ఉడికించడానికి ముందు మరొక గ్లాస్ వరకు వాటర్ని కూడా పోస్తున్నాను. ఇలా వాటర్ని కూడా పోసుకున్న తర్వాత ఈ కుక్కర్ పై మూతని ఉంచి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా వెళ్ళిపోనివ్వండి. ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి చక్కగా కందిపప్పు, వంకాయ, టమాటాలు అన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ కందిపప్పుని పప్పు గుత్తి సహాయంతో మెత్తగా మెదిపి తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మెదిపి తీసుకున్నటువంటి పప్పుకి మనం తాలింపుని వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కాగాక హాఫ్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టుతో సహా ఇలా దంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 3 ఎండుమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా తుంపి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనికి 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని కరివేపాకు కొంచెం చిటపటమన్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పావు స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని తాలింపు ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి వంకాయ పప్పుని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్నామంటే మనకి వేడివేడిగా టేస్టీ అయినటువంటి వంకాయ పప్పు రెడీ అవుతుంది. ఓకే అండి, చూస్తారు కదా వంకాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వంకాయ పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎంతో ఇష్టపడతారు. ఓకే అండి, చూసారు కదా వంకాయ పప్పు రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.